బొమ్మిడాయల పచ్చడి అంట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. బొమ్మిడాయల పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బొమ్మిడాయలు 1/2 కిలో, బెల్లం కొద్దిగా, చింతపండు తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర మెంతుల పొడి 1 టీ స్పూన్, ఆవపిండి 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, ఎండుమిరపకాయలు 3, నూనె 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో స్టార్ట్ చేసేద్దామా అండి. తప్పకుండా. భావన గారు, ఇదిగా బొమ్మిడి చేపలు తెచ్చాను నేను. ఇవి ఎండువి కాదా? ఎండువే, ఎండువే. ఇవి క్లీన్ చేసి పెట్టాను. కొంచెం ఒక 2 నిమిషాలు వాటర్లో వేస్తున్నాను. ఓకే. ఎందుకంటే ఏమన్నా ఇసుక, సన్న ఇసుక లాంటిది ఏమన్నా ఉంటే కిందికి వెళ్ళిపోతుంది వాటర్లో. మామూలుగా ఎండు చేపలు అంటే ఇలా పొడవుగా ఉండే వాటిని ఎండు చేపలాగా ఇంత బద్దల్లాగా ఉంటే ఇచ్చేస్తారు కదా. సో నాకు అంత తెలియదు. మేబీ నాలాగే వండిన వాళ్ళకి తెలుస్తుందని అడుగు. ఒక బొమ్మిడి చేప అంటే ఇంత పొడుగా సన్నగా ఉంటాయి. సో మనం బొమ్మిడి ఎండు చేపలు అడగాలి. దాని తల తోక తీసేసి ఇలా ముక్కలు చేసేసి పెట్టుకుంటాం. ఓకే, ఫైన్. సో మనం క్లీనింగ్ మనమే చేసుకోవాలి. అంటే క్లీన్ చేసినవి కూడా దొరుకుతాయి మనకు మార్కెట్లో. ఓకే. సో బొమ్మిడి ఎండు చేపలను తీసుకుంటే ఇలా పచ్చడి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో అది తీసుకున్నాక వాళ్ళ దగ్గర క్లీన్ పై ఉంటే ఓకే, లేదంటే మనము ఆ తల దగ్గర తోక దగ్గర తీసేసి ఆ సెంటర్ పీస్ని వాడాలి అంతే. సో వాటిని ఇలాగా ఒక 2 నిమిషాలు నీళ్ళలో ఏదన్నా మన ఎండు చేప కదా, ఎండ పెడతారు కదా, అంటే వాటిలో ఏమైనా ఇసుక లాంటివి ఉంటే కిందకి వెళ్ళిపోతుంది. ఓ, సో ఆపే వేసేస్తారా? అదే చూస్తాను. ఓకే, వేడైపోయింది. మీ పచ్చడి ఎక్కడ నేర్చుకున్నారు? మమ్మీ. అమ్మా. అమ్మ నేర్పించేస్తుంది. మీరు మీ మరదలకు నేర్పించేస్తారా? సో ఇవి వేయించుకొని పక్కకి తీసి పెట్టుకోవాలా? కొంచెం రెడ్డిష్గా రావాలి. ఓకే. సో పచ్చడి కాబట్టి మనం వేయించి పెట్టేసుకోవాలి. అలా నూనె కూడా ఉండకూడదు కదా, నూనె అంటే చెడిపోతుంది, నీళ్ళుంటే చెడిపోతాయి కదా. అవును, నూనె ఉండకూడదు అనగానే అంటే నూనె ఉండాలి కదా పచ్చడిలోని. నిలవ పచ్చడి అంటే నూనె ఉండాలి కదా. సో బొమ్మిడాయలు వచ్చి మనకి చెరువు కాలువలో ఉంటే మాత్రం బాగా దొరుకుతాయి. ప్లస్ అవి చుట్టాలు వచ్చారంటే బొమ్మిడాయల పులుసు అనేది చేసుకోవాలి, ఫేమస్ అది చాలా. సో ఇంకొంచెం వేగాల ఇవి, చాలా కొంచెం వేగాలి, ఇంకొంచెం వేగాలి. సో ఇంగ్రీడియంట్స్ అయితే చాలా ఉన్నట్టున్నాయి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కొంచెం కలర్ బాగా వస్తుంది అనమాట. సాల్ట్ వేస్తే కలర్ బాగా వస్తుంది. మనం ఉల్లిపాయలు తాలింపు వేసుకుంటే కూడా ఇలా సాల్ట్ ఒక పిన్ చేసామనుకోండి, బ్రౌన్ కలర్ వస్తుంది, బాగుంటుంది. సో మనం ఈ పచ్చడి చేసుకోవాలంటే ఇలాగా తీసి ముందుగా నానబెట్టుకొని నీళ్ళలో ఇలా వేయించి పెట్టేసుకుంటే మనకి కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది. వేయించేసి పెట్టేసుకున్నాం అనుకోండి, కూరలోకి వాడుకోవచ్చు, కూరలోకి కూడా వాడుకోవచ్చు. ఇలా చేసుకోవచ్చు, వేయించి పెట్టేసుకుంటే ముందుగా. ఇంక మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళు అయితే ఇలా వేయించేసి పక్కన నంచుకొని తినేవాళ్ళు, పప్పుచారుతో. ఎందుకంటే నాకు అది తెలుసా, కాంబినేషన్ అదే కదా, పప్పుచారు ఉప్పు చేప. అది మరదలు ఏదో చెప్పారు, అయిపోయింది అంటే తెలియలేదు, అయిపోయిందంట. సిమ్లో పెట్టేనా? పెట్టేశాను. వదిన గారి మాటల్లో పడి చూసుకోలేదు. కొన్ని మరదలు గారి మాటలు కూడా వినాలిగా. బాబా బాబా, తిట్టినట్టు అనిపించిందా? లేదా? సో ఇప్పుడు మనం ఈ ఆయిల్లోనే నెక్స్ట్ చేసుకుంటాము. చేసేసుకో. ఓకే, తీసేసాం కదా, తీసాం. ఇది ఆఫ్ చేయండి ఒకసారి. మళ్ళీ మనం తాలింపు వేసుకుంటే తొందరగా మాడిపోయే అవకాశం ఉంది. ఓకే, సో ఆఫ్ చేసేసాను. సో ఆఫ్ చేసేసుకున్నాక ఉన్న వేడిలోనే మనము వేయించుకోవాలి వెల్లుల్లి రెబ్బలు. ఫాస్ట్గా వేగిపోతున్నట్టు, నూనె బాగా వేడెక్కింది కదా. సో అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. అవసరం లేదు. దాంట్లోనే ఇంకా ఆవాలు కొన్ని. సో చాలా మరి కొద్దిగా వేసిన, కొద్దిగా చాలు. ఇది జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఎండుమిరపకాయ. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించి అలాగే వేసామనుకోండి, తొందరగా మాడిపోతాయి. అందుకని ఆఫ్లో వచ్చి ఆయిల్లోనే అలా చేసుకుంటూ రావాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్.
ఇది మాత్రం కొంచెం ఎక్కువ కావాలి. పచ్చడి అంటేనే అల్లం వెల్లుల్లి పేస్ట్. స్టవ్ ఆన్ లో ఉండి జరుగుతున్నట్టుంది కానీ స్టవ్ ఆఫ్ లో ఉండి అవన్నీ వేగిపోతున్నాయి అలాగా వేడిలో. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసారు. కొద్దిగా ఇంగువ. ఇది ఆవపొడి. ఆవపొడి ఆవుగా మామూలుగా ఆవపిండి అంటారు అదేనా? అదే. జీలకర్ర మెంతుల పొడి. జీలకర్ర మెంతుల పొడి. ఓకే, జీలకర్ర వేశారు, అది కాకుండా మళ్ళీ జీలకర్ర తాలింపులోకి వేసాను. తాలింపు ఇందులోనే కదా వేసారు. ఇప్పుడు ఇది కాకుండా మళ్ళీ పౌడర్ చేసి జీలకర్ర మెంతులు మళ్ళీ పౌడర్ చేసి వేసారు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకో. ఓకే, ఇది అల్లం వెల్లుల్లి ఉంటుంది కదా, ఆ పచ్చి వాసన పోయే వరకు మనము నూనెలో వేయించుకోవాలి. నేను ఇందాక వేడి మీద పోయి ఉంటుంది అనుకుంటున్నాను. దానికి సురకలు పెట్టినట్టు మాడి ఉంటుంది. రంగు కూడా మారిపోయింది కదా వేయంగానే. ఇందాక మీరు చేసేటప్పుడు ఏమన్నా ఇక్కడ మీరుంటూ అంటే మరదలు వంట చేసేటప్పుడు మిమ్మల్ని ఏదైనా మాట్లాడుతూ అంటే మీరు కాన్ఫిడెంట్ గా సమాధానం చెప్పారు. ఇప్పుడు మీరు వంట చేస్తే ఏదైనా మాట్లాడుతూ కదా అన్నాం అనుకోండి, ఎందుకు వచ్చిన గొడవ లేవు అన్నా అంటున్నారు అంతే. కారం వేస్తున్నారు. ఓకే, సో ఎండుమిరపకాయలు వేసారు, కాకుండా కారం. భావన గారు కారం తక్కువ ఎక్కువ మీది? తక్కువ తింటారా? తక్కువే తింటా. అంటే ముందు నాన్ వెజిటేరియన్ వంటలు అన్నప్పుడు చాలా ఎక్కువగానే తినేదాన్ని, కానీ ఈ డైటింగ్ లో ప్రభావం వల్ల కొంచెం ఫుడ్లు తగ్గించేసుకోవడం వల్ల కారాలు అంత తినలేకపోతున్నాం. అందరూ తగ్గించేస్తాను, ఉప్పు కారాలు. ఇవాళ రేపు తక్కువ తింటేనే మంచిదండి ఆరోగ్యపరంగానే. ఇది కొంచెం బాగా ఉడుకుతున్నప్పుడు నేను ఏం చేశానంటే చింతపండు గుజ్జు. స్మెల్ వస్తుంది ఏమన్నా? వస్తుందండి బాగానే. చెప్పట్లేదు నాకు మీరు. అంటే మీరు అవకాశం ఇస్తే చెప్పేదాన్ని. ఇప్పుడే కదా గుజ్జు చేశారు. అవునా? ఈ గుజ్జు మనకు ఈ నూనెలో బాగా ఉడకాలి అనమాట. ఓకే, ఉడికి దగ్గరికి అయిపోతుందేమో. ఉడికితేనే మనకు స్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లేకపోతే చెడిపోతుంది కదా. మనం పసుపు వేయలేదు. ఓకే, పసుపు తర్వాత ఉప్పు కూడా వేయలేదు. కొంచెం ఉప్పు చూసుకొని వేయాలి, ఎందుకంటే మన చేపల్లో కూడా ఉంటుంది. మీరు వేయిస్తున్నప్పుడు కొంచెం వేసారు, అవి కూడా ఉప్పుగా ఉంటాయి కాబట్టి. తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. తినేటప్పుడు అన్నంలో కూడా కావాలితే వేసుకోవచ్చు. ఎక్కువైతే ఇబ్బంది. ఎక్కువైతే నిమ్మకాయ పిండుకోవాలి. ఇంకా ధనియా పౌడర్. ఇందాక జీలకర్ర ధనియాల పౌడర్ వేసి జీలకర్ర మెంతుల పొడి అది. ఓహో, ఇది ధనియా. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా, థిక్గా కూడా అయిపోయింది. అది ఎలా ఉందంటే నాకు ఇది చూడ్డానికి అల్లం పులుసు పెట్టుకుంటారు కదా, చిక్కగా అల్లం పులుసు అలాగే ఉంటుంది. సో కనీసం నెలకు ఒక్కసారైనా తింటే మంచిది అనేసి అల్లము పసుపు అంతా వేసి పెడతారు అల్లం పులుసు. మా అమ్మ పెడుతుంది బాగా. ఓకే, సో అది నాకు ఇప్పుడు అలాగే ఉంది చూస్తుంటేనా. ఫైనల్లో కొంచెం బెల్లం వేస్తున్నాను. ఓకే, అల్లం బెల్లం నూనె బెల్లం. సో బెల్లం ముక్క కూడా వేసేసారు. కొంచెం కరగాలి, కొంచెం దగ్గరికి అవ్వాలా కొంచెం. ఓకే, అయితే మరి కాసేపు దగ్గర పడినిద్దాం, చూద్దామండి అయిందని. అయిపోయింది అంటే మన నూనె పైకి తేలిపోయింది చూడమ్మా భావన. ఓకే, ఫైనల్లో గరం మసాలా ఒకసారి కలపండి. బాగా కలపనా? నాకు అవకాశం ఇచ్చారు. ఊరుకుంటారా? అయ్యో, నేను అసలు గరిటె పట్టుకోవట్లేదు కదండి, అందుకే మరదలకైతే హెల్ప్ చేశాను కానీ వదిన గారికి మళ్ళీ చేస్తే ఎందుకు ఇలా చేసావు, అందుకే వంట పాడైపోయింది అన్నారు అనుకోండి. ఇంకేమైనా ఉందా భయం? ఈ ముక్కలు ఉన్నాయి కదా, ఈ ముక్కలు ఇందులో వేసేసుకున్నాం. ఓకే, వేడి వేడి బొమ్మిడాయల పచ్చడి. వేడి వేడి బొమ్మిడాయల పచ్చడి.
బొమ్మిడాయల పచ్చడి మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. బొమ్మిడాయల పచ్చడి తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి బొమ్మిడాయలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఇంగువ, ఆవపిండి, జీలకర్ర, మెంతుల పొడి, కారం, చింతపండు గుజ్జు వేసి ఉడకనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, ధనియాల పొడి, బెల్లం వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, వేయించిన బొమ్మిడాయలు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఊరనిచ్చి సర్వ్ చేసుకుంటే బొమ్మిడాయల పచ్చడి రెడీ.